నక్క కష్టపడి సంపాదించక్కల పులో సింహమో ఏదో దేన్నో చంపుతుంది, ఆ మాంసం మిగులుతుంది, అది తింటుంది. అందుకే జిత్తులు మారి నక్క అంటారు. దానికి శాకాహారం మాంసాహారం భేదం లేదు. ఎప్పుడేది దొరికితే ఏనుగును రెచ్చగొట్టి ఇంకో దాన్ని చంపేలా చేస్తుంది. అందుకే నక్కంటే జిత్తులు మారి మోసం అంటారు. ఆ మోసం దానికి అవసరం లేకపోతే అది బతకలేదు, దానికి ఆహారం దొరకదు. అందుకే నువ్వు నక్కవి కదా, నీకు ఆహారానికి ఏం లోటు లేదు కదా, 4 కాళ్ళు ఉన్నాయి, పెద్ద ఊహ ఉంది, బుద్ధి ఉంది, నువ్వు బతకచ్చు కదా, నువ్వెందుకు చచ్చిపోతావు అదంటుంది. నువ్వెందుకు చచ్చిపోతున్నావు అంది అతను. జాగ్రత్తగా విందాం కథని. నువ్వెందుకు చచ్చిపోతున్నావు అంటే అతను అన్నాడు, నాకు ఇలా అవమానం జరిగింది, నేను పేదవాడిని కాబట్టే కదా, నాకు డబ్బు లేదు అందుకని చనిపోతున్నా అంటే. అదేంది, నాకు చేతులు లేవు అందుకని చచ్చిపోదామన్నది. కాళ్ళు ఉన్నాయి కానీ చేతులు లేవు కదా, నాకు 4 కాళ్ళే ఉన్నాయి, భగవంతుడు 2 చేతులు ఇచ్చుంటే బాగుండు. అదేమిటి చేతులు లేకపోతే అదేమి లేదు. పాణి మధ్య స్పృహాస్మాకం పాణి మధ్య స్పృహాస్మాకం యథా తవ ధనస్య వై.